హలో గాయ్స్, వెల్కమ్ టు ద క్లాస్. సాస్కే స్టోరీకి స్వాగతం. ముందు చాప్టర్లో సాస్కే అండ్ సాకురా కలిసి ట్రాన్స్ఫర్మేషన్ జూట్సుని యూజ్ చేసి జెన్సుల్ ఆఫీస్లోకి వెళ్ళడము, అలాగే సాస్కే వచ్చి ఒక రూమ్లోకి వెళ్తే అక్కడ చాలా కోళ్ళు ఉండడం చూస్తాము. ఇక దాని తర్వాత ఏం జరిగిందో ఈ వీడియోలో తెలుసుకుందాము. కానీ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి లైక్, కామెంట్ అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. అయితే సాస్కే ఇక్కడ అన్ని కోళ్ళు ఉండడం చూసి షాక్ అయ్యి ఎందుకని ఇన్ని కోళ్ళు ఇక్కడ ఉన్నాయని అనుకుంటాడు. ఇక అప్పుడే జెన్సోల్ ఆ రూమ్ దగ్గరికి వచ్చి ఎవరైనా రూమ్ లో ఉన్నారని కీతో రూమ్ ని ఓపెన్ చేసి లోపల ఎవరైనా ఉన్నారా అని చూస్తే ఎవరు ఉండరు. అయితే సాస్కే ఎక్కడ హైడ్ చేసుకున్నాడని మీ అందరికి డౌట్ కదా, బట్ అది సాస్కే కాదు, జస్ట్ ఒక క్లోన్ మాత్రమే. అయితే సాస్కే వచ్చి రోజు ఉండే ప్లేస్ లోనే వర్క్ చేస్తూ ఉంటాడు. అయితే అక్కడ అన్ని కోళ్ళు ఉండడం చూసి షాక్ అయ్యి వర్క్ ని ఆపేసి ఆలోచిస్తూ ఉంటాడు. అది జీజీ చూసి నీకు ఏమైందని అడిగితే ఏం లేదని చెప్తాడు. ఇంకో పక్క సాకురా వచ్చి విండో దగ్గర నిలబడుకొని అలా బయటికి చూస్తూ దేని గురించో ఆలోచిస్తూ ఉంటుంది. అయితే అప్పుడే ఒక బర్డ్ సాకురాకి మెసేజ్ ని తీసుకుని వస్తుంది. అది కకాసి మెసేజ్. అందులో వచ్చి క్వీన్ మన్నారి రెడాకుపియంతో జాయిన్ అయ్యి నగారే విలేజ్ లోకి ఎంటర్ అయ్యి తన యంగర్ బ్రదర్ ని అలాగే పిన్స్ ని చంపాలని చూస్తున్నారని ఉంటుంది. అప్పుడు సాకురాకి రెడాకోపియన్ జెన్సుల్ని ఎందుకని మీట్ అవుతున్నాడో అర్థమవుతుంది. అలాగే సాకురాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ని మాస్టర్ కకాసికి తెలియాలని ఆ బర్డుతో కకాసికి మెసేజ్ ని పంపిస్తుంది. ఆ తరువాత మాస్టర్ కకాసి పంపించిన ఇన్ఫర్మేషన్ ని సాస్కేకి తెలియాలని అతన్ని సెర్చ్ చేస్తూ ఉంటుంది. ఇక అతని కోసము హాల్లోకి వస్తుంది. అయితే అక్కడ చాలా మంది తింటూ ఉంటారు. వాళ్ళందరూ సాకురాని చూసి ఏముందరా అమ్మాయి అని అనుకోని అలా చూస్తూ ఉండిపోతారు. అయితే సాకురా సాస్కేని ఎక్కడ చూడలేదు. ఇక ఒక ప్లేస్ లో కూర్చొని ఉంటుంది. అప్పుడు గున్కో సాకురా దగ్గరికి వెళ్ళి ఎక్కడ కూర్చోవచ్చా అని అడిగితే మీరు సాస్కే సెల్మేటే కదా, కూర్చోండి అని చెప్తుంది. ఇక అతను అక్కడ కూర్చొని చాలా తొందరగా నైట్ అయిపోతుంది కదా, నేను కొన్ని ఇయర్స్ ముందు సన్న ఆకాశంతో మూవ్ అవ్వడం వల్ల నైట్ అవుతుందని అనుకునేవాడిని అని చెప్తాడు. దానికి సాకురా వచ్చి నేను కూడా అలానే అనుకునేదాన్ని, బట్ ఇక్కడ మూవ్ అయ్యేది సన్ కాదు, మనం మూవ్ అవుతున్నాము. ఆ నిజం తెలుసుకొని నేను షాక్ అయ్యానని చెప్తే అప్పుడు అతను తన వేలికి ఉన్న రింగ్ను చూసి మీకు మ్యారేజ్ అయ్యిందా డాక్టర్ అని అడిగితే అవును అయ్యింది, బట్ నేను వర్క్ లో ఉన్నప్పుడు రింగ్ ని రిమూవ్ చేస్తానని చెప్తే గున్కో వచ్చి మీ హస్బెండ్ ఎలాంటి వాడని అంటే అతను చాలా కైండ్ పర్సన్, అతనిది ఒక మంచి సోలు, ఎప్పుడూ స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడతాడు. ఎవరైనా అతని చుట్టూ ఉన్న వాళ్ళు ట్రబుల్లో ఉంటే హెల్ప్ చేస్తాడు. బట్ అదే తన స్ట్రెంత్, నాట్ టు మెన్షన్ అతను చాలా హ్యాండ్సమ్ గా ఉంటాడు. అలా ఉన్నా కూడా ఎప్పుడో అతను అడ్వాంటేజ్ ని తీసుకోవడానికి చెప్తుంది. అయితే ఇక్కడ సాకురా చెప్పిన క్వాలిటీస్ విని నాకు నరుటోనే గుర్తుకు వచ్చాడు. బికాస్ నరుటో యానిమేలో వచ్చి సాకురాని ప్రొటెక్ట్ చేశాడు. అతను చుట్టూ ఉన్న వాళ్ళు ట్రబుల్లో ఉంటే హెల్ప్ చేశాడు. అలాగే హ్యాండ్సమ్ గా కూడా ఉంటాడు. బట్ సాస్కే లాగా ట్రాన్స్ఫర్మేషన్ అయ్యి అడ్వాంటేజ్ అయితే తీసుకున్నాడు. ఇక చాప్టర్ లోకి వస్తే అతనిలో ఆ క్వాలిటీ వల్లే నేను అతనికి పడిపోయానని స్మైల్ చేస్తూ చెప్తుంది. దానికి కొనుక్కో వచ్చి అయితే నీలాంటి వైఫ్ దొరికినందుకు సాస్కే చాలా లక్కీ అని చెప్తే సాకురా షాక్ అయ్యి నేను సాస్కే వైఫ్ అని నీకు ఎలా తెలుసు, నేను సాస్కే గురించి అస్సలు చెప్పలేదు కదా అని అంటే సాస్కేకి ఒక హ్యాబిట్ అనేది ఉంది. రోజు ఇక్కడ కూర్చొని విండో బయటికి చూస్తూ ఉంటాడు. బట్ ఏ రోజు అయితే నువ్వు ఈ ప్లేస్ లోకి వచ్చావు అతను విండో బయటికి చూడడం స్టాప్ చేశాడు. అయితే అది నాకు అర్థం కాలేదు, ఇప్పుడు అర్థమైంది. అతను ఫ్లవర్స్ వికసించేదాని కోసం చూస్తూ ఉన్నాడని చెప్తే ఏ ఫ్లవర్స్, అలాగే సాస్కే వచ్చి నా హస్బెండ్ ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తావు అని అడిగితే నీ హెయిర్ కలర్ వల్లే అని చెప్తే నా హెయిర్ కి దానికి ఏం సంబంధం ఉందని అడిగితే ఆ ఫ్లవర్ కలర్ కూడా పింక్ కలర్ అని చెప్తుంది. ఇక సాగరే ఇన్ఫార్మర్కి వెళ్ళి మ్యాప్ ఆఫ్ ది హెవెన్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అందులో ఉండే యానిమల్స్ వచ్చి జస్ట్ ఇమాజినేషన్ కి మాత్రమే, దానివల్ల ఏం ఇంపార్టెన్స్ లేదు. జస్ట్ సినోబి హ్యాండ్స్ కి ఎలా అయితే 12 జోడియాక్ సింబల్స్ ఉన్నాయో సేమ్ అలానే అనుకుంటుంది. అప్పుడే సాకురా సంథింగ్ రియలైజ్ అవుతుంది. ఇక అప్పుడే సాస్కే దగ్గరికి షీన్ అనేది షిఫ్ట్ అవుతుంది. అబ్జర్వేటరీ పైన సాస్కా అండ్ జీజీ వచ్చి వర్క్ చేస్తూ ఉంటారు. ఇక జీజీ వచ్చి వీటిని క్యాపిటల్ నుంచి ట్రాన్స్పోర్ట్ చేస్తారా అని అంటే అవును, ప్యాలెస్ నుంచి రోజు ట్రాన్స్పోర్ట్ చేస్తారని చెప్తే ఇవి నేరేడుపల్లే కదా, కానీ వీటిని మీల్స్ దగ్గర పెట్టడము నేను ఎప్పుడూ చూడలేదు. అయితే ఇవి డైరెక్టర్ అలాగే గాడ్జీకి మాత్రమే అనుకుంటా అని అంటే దానికి సాస్కే వచ్చి వాటిని తింటూ నువ్వు కూడా ఒకటి ట్రై చేయని చెప్తే అలా చేయడం గాడ్స్ చూస్తే మన బొక్కలను విరిచేస్తాడని అంటాడు. ఇక అప్పుడే సాస్కే వచ్చి దూరంగా ఉన్న కొండల మధ్యలో ఒక లేక్ ని చూసి జీజీని అడిగితే అక్కడ లేక్ ఉందని ఎవరికీ తెలియదు. ఒక మీటియోర్ అక్కడ పడడం వల్ల అలా లేక్ క్రియేట్ అయింది. ఇక రెయిన్ పడడం వల్ల వాటర్ స్టోర్ అయ్యి లేక్ అయిపోయిందని చెప్తే దానికి సాస్కే మీటియోరా అని అంటే అవును, ఇలాంటి డే టైంలో
ఆకాశం నుంచి ఒక పీసు ఎర్ది మీద పడిందని చెప్తే సడన్ గా సాస్కే ఒకటి రియలైజ్ అయ్యి, నాకు కడుపులో కొంచెం బాగలేదు, నా పని కూడా నువ్వే చేస్తావు అని చెప్పి అక్కడి నుంచి సాకురా దగ్గరికి వెళ్ళాలని అలా పోతూ ఉంటే ఆ టైంలో సాకురా కూడా సాస్కే కోసం వస్తూ ఇద్దరు ఎదురు పడతారు. ఇక సాకురా వచ్చి మ్యాప్ ఆఫ్ ది హెవెన్స్ పజిల్ ని నేను సాల్వ్ చేశానని చెప్తే అక్కడ నుంచి సాస్కేని సీక్రెట్ రూమ్ లోకి తీసుకుని వచ్చి సేజ్ ఆఫ్ సిక్స్ పాత్ వచ్చి టూ అల్ట్రా పార్టికల్స్ గా ఎలా డివైడ్ చేస్తారు నీకు గుర్తుంది కదా. ఇక సేజ్ ఆఫ్ సిక్స్ పాత్ అంటే చాక్రా ఫాదర్ అని మీనింగ్. ఇక నింజూచుని యూజ్ చేసి అల్ట్రా పార్టికల్స్ ని సీల్ చేశాడని మనం అజ్యూమ్ చేసుకోవచ్చు. దాని మీనింగ్ ఏంటంటే ఆ నింజూచుని రిలీజ్ చేయడానికి మనకి హ్యాండ్ సైన్స్ కావాలి కదా. అవి మ్యాప్ ఆఫ్ ది హెవెన్స్ లో పిక్చర్ ఫామ్ లో ఒక కోట్ లాగా ఉన్నాయని అంటే అవును, నువ్వు చెప్పింది నిజమే. ఇక్కడ 12 కాన్స్టలేషన్ కి 2 హ్యాండ్ సైన్స్ అనేవి ఉన్నాయి. కానీ ఇక్కడ మనకి ఎగ్జాక్ట్ గా ఏ హ్యాండ్ సైన్ యూజ్ అవుతుందో తెలియదు కదా అని అంటే దానికి సాకురా ఇక్కడ ఇంకొక ఇంటి ఉంది, అదే స్టార్ లైన్ గేమ్. మనం మ్యాప్ ఆఫ్ ది హెవెన్స్ లోని పిక్చర్స్ అండ్ టెక్స్ట్ ని చూసుకుంటే స్టార్ లైన్ గేమ్ కి చాలా సిమిలర్ గా ఉంది. ఒకవేళ నేను చెప్పింది నిజమే అయితే స్టార్ లైన్ గేమ్ లో స్ట్రాంగెస్ట్ హ్యాండ్ వచ్చి స్టార్స్ సేమ్ అలానే ఒక అల్ట్రా పార్టికల్ వచ్చి సపరేట్ అయ్యి స్టార్ లోనే ఉంటుంది. ఇక సెకండ్ స్ట్రాంగెస్ట్ హ్యాండ్ వచ్చి ఎర్త్, ఇంకొక అల్ట్రా పార్టికల్ వచ్చి ఆకాశం నుంచి ఎర్త్ మీద పడుతుంది. అలా స్టార్ లైన్స్ కి ఈ అల్ట్రా పార్టికల్స్ కి రిలేషన్షిప్ ఉందని అంటుంది. దానికి సాస్కే వచ్చి అయితే ఇక్కడ మనం చేయాల్సింది ప్రతి కార్డు నుంచి 6 కరెస్పాండింగ్ హ్యాండ్ సైన్స్ ని కంబైన్ చేస్తే అల్ట్రా పార్టికల్స్ మనదవుతుందని అంటాడు. దానికి సాకురా వచ్చి అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఈ హ్యాండ్ సైన్ ని మనం ఎక్కడ పర్ఫార్మ్ చేయాలని అడిగితే ఎర్త్ మీద పడే అల్ట్రా పార్టికల్స్ యొక్క ప్లేస్ నాకు తెలుసు, నైట్ కి రెడీగా ఉండు, అక్కడికి వెళ్దామని అంటే అది విని సాకురా షాక్ అయిపోతుంది. ఇక సాస్కే నైట్ వచ్చి సాకురాని అక్కడికి తీసుకొని వెళ్తాడు. అక్కడ ఉన్న సీనరీని చూసి ఈ ప్లేస్ చాలా గార్జియస్ గా ఉందని అంటే స్కై నుంచి ఎర్త్ మీద పడడానికి ఇదే పర్ఫెక్ట్ ప్లేస్ అని అంటాడు. ఇక ఇద్దరు ఆ సీనరీని అలా చూస్తూ ఉండిపోతారు. అప్పుడు సాస్కే సాకురాని పిలిచి చాక్రాతో తయారు చేసిన రింగ్ కాకోకుండా రియల్ అయిన రింగ్ కావాలని అడిగితే నేను ఎప్పటి నుంచో కావాలని అనుకుంటున్నా, కానీ ఆ రింగ్ నా ఫింగర్ కి వచ్చి బాగుంటుందో లేదో తెలియదని అంటే నేను నీకు దూరంగా ఉన్నప్పుడు నీ లైఫ్ లోకి ఎవరైనా వస్తారని నేను ఎప్పుడూ వరి అవ్వలేదు. అలాంటి ఆలోచన అసలు నా మైండ్ లోకి కూడా రాలేదు. బట్ నేను లాంగ్ మిషన్స్ నుంచి వచ్చినప్పుడు కొన్నిసార్లు వచ్చిందని అంటే నువ్వు ఏం చెప్తున్నావు నాకు అర్థమయ్యింది. నేను కూడా అలాంటి ఫీలింగ్ ని ఫీల్ అయ్యానని అలా సరదాగా వెన్నెల్లో జోక్స్ వేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఆ తర్వాత అల్ట్రా పార్టికల్స్ ని తీసుకుని విలేజ్ కి వెళ్దామని కార్డ్స్ ని తీసుకుంటుంది. ఆ కార్డ్స్ బ్యాక్ లో రాక్ మీద లిజర్డ్ ఉండడం చూసే షాక్ అయ్యి మ్యాప్ ఆఫ్ ది హెవెన్స్ లో లిజర్డ్ లేదు కదా అని అడిగితే అది లిజర్డ్ కాదు, అది ఒక డ్రాగన్ అండ్ మిటియోర్. చాలా ఇయర్స్ ముందు ఈ ఏరియాలో చాలా డ్రాగన్స్ ఉండేవి. అయితే మిటియోర్ ఇక్కడ పడడం వల్ల డ్రాగన్స్ అంతరించిపోయాయని చెప్తుంది. అప్పుడే సాస్కేకి జెన్సుల్ ప్లాన్ ఏంటో అర్థమవుతుంది. అయితే ఇంకో పక్క సాక్రా 6 హ్యాండ్స్ ని కంబైన్ చేసి యూజ్ చేస్తూ ఉంటుంది. అప్పుడే ఆ లేక్ నుంచి సడన్ గా వాటర్ బయటికి వస్తూ ఉంటాయి. ఇక సాకురా వచ్చి ఆ వాటర్ లోనే అల్ట్రా పార్టికల్స్ ఉంటాయి అని వాటర్ దగ్గరికి వెళ్లి హ్యాండ్ ని వాటర్ లో ప్లే చేస్తుంది. తర్వాత తన చేతిలో చూస్తే అల్ట్రా పార్టికల్స్ ఉంటుంది. అలాగే వాటర్ కూడా డౌన్ అయిపోతాయి. ఇక అల్ట్రా పార్టికల్స్ నుంచి లాట్స్ ఆఫ్ చాక్రా బయటికి రావడం సెన్స్ చేస్తుంది. అయితే సాస్కే వచ్చి అబ్జర్వేటర్ కి వెళ్దాం పదా అని అంటే మనకు అల్ట్రా పార్టికల్స్ దొరికాయి కదా, అక్కడికి వెళ్ళడం ఎందుకని అంటే జెన్సుల్ ప్లాన్ ని సాకురాకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. అప్పుడే అబ్జర్వేటర్ లోంచి ఒక పెద్ద సౌండ్ వస్తుంది. అది ఎక్స్ప్లోజన్ అని అంటే దానికి సాస్కే వచ్చి కాదు, అతను ఏడో టెన్సే జ్యూస్ని యూజ్ చేసి యాన్షియంట్ డ్రాగన్స్ కి రివైవ్ ఇచ్చాడని చెప్తాడు. ఇక సాస్కే అబ్జర్వేటర్ లోకి వెళ్ళి ఏం చేస్తాడో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్ అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి మా ఛానల్ కి సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎవరైతే లాస్ట్ వరకు చూసారో వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. ఇలాగే మా ఛానల్ ని సపోర్ట్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ చాప్టర్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.